చిన్న పిల్లల్లోనే ఎందుకు ఎక్కువగా ఫిట్స్ చూస్తాం? సో ఫిట్స్కి కారణం ఏంటంటే మన బ్రెయిన్లో సెల్స్ని మేడం, ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు తాళం చేతులు పెట్టడం కానివ్వండి, ఉల్లిగడ్డ కొరుకుమని చెప్పడం కానివ్వండి, ఇవి మీరు సజెస్ట్ చేస్తారా? అందులో ఎంతవరకు నిజం ఉంది? సో ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఒక పేరెంట్గా చేయడం, పానిక్ అవ్వకుండా జస్ట్ కిడ్ని. డాక్టర్, ఇప్పుడు ఆ 3 నిమిషాలలో అంటే మనం ఏం చేయకుండా ఉండాలంటారా? దానంతట అదే పోతుందని చెప్పారు. కానీ ఫిట్స్ వచ్చి కొంతమంది, ఇప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ 2-3 నిమిషాలు తగ్గిపోతుందని చెప్పాను. బట్ మనకేంటంటే కొన్నిసార్లు ఫిట్స్ ఎక్కువసేపు వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తుంది, 3 minutes కన్నా ఎక్కువ అవుతుంది అంటే ఇమీడియట్గా సాధారణంగా మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం ఫిట్స్ వచ్చింది అని చెప్పేసి. కానీ ఫిట్స్ వచ్చినప్పుడు చాలా మందికి ఏం చేయాలో తెలియదు. కొంతమంది తాళం చేతులు పెడతారు, కొంతమంది ఉల్లిపాయ నోట్లో పెట్టుకోమంటారు, కొంతమంది ఇలా క్లాత్ అనేది నోట్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అసలు ఇలా తాళం గుత్తులు కానివ్వండి, ఇలా క్లాత్ నోట్లో పెట్టడం సేఫేనా? లేకుంటే ఇంకా కొంతమంది పిల్లల్ని చూస్తే చాలా చిరాగ్గా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, మూడీగా ఉంటారు. ఎందుకు కొంతమంది పిల్లలు అలా ఉంటారు? కొంతమంది పిల్లలు ఇలా చేతులతో యాక్షన్స్ చేస్తూ ఉంటారు, పదే పదే ఒక వైపు అలా చూస్తూనే ఉంటారు కాన్స్టెంట్గా, ఇలా 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 కంటిన్యూగా ఒక యాక్షన్ని రిపీట్ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా అలా చేసే పిల్లల్లో బ్రెయిన్ వర్క్ ఎలా అవుతుంది? అలాంటి వాళ్లకు ఏదైనా రిస్క్ అనేది ఉందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు పాడ్కాస్ట్లో నేను డాక్టర్తో మాట్లాడాను. మీరు తప్పకుండా ఈ పాడ్కాస్ట్ని చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ పాడ్కాస్ట్లో ఉంది. చాలా చిన్న పిల్లల్లో ఎక్కువగా ఫిట్స్ చూస్తాము. అలా వచ్చినప్పుడు ఏం చేయాలో పేరెంట్స్కి తెలీదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలీదు. అలా వస్తూ ఉంటుంది, మళ్ళీ దానంతట అదే పోతూ ఉంటుంది. అలా ఫిట్స్ వచ్చినప్పుడు అంటే తాళం చేతిలో పెట్టడం కానివ్వండి, ఉల్లిపాయను నమలని చెప్పడం కానివ్వండి, ఐరన్ ఏదైనా సంథింగ్ చేతిలో పెడితే పోతుంది అని ఇలా చాలా చాలా చేస్తూ ఉంటారు మేము చిన్నపిల్లలకి. అది ఏమీ తెలియదు కూడా. అండ్ అలా ఎందుకు వస్తుంది, ఇలాంటి పద్ధతులు చేయడం కూడా కరెక్ట్ అంటారా? సో యాక్చువల్లీ ఫిట్స్ అన్నా సీజర్స్ అన్నా ఒకటే. సీజర్స్ అనేది సైంటిఫిక్ టర్మ్, ఫిట్స్ అనే వాడుక భాష. సో ఫిట్స్కి కారణం ఏంటంటే మన బ్రెయిన్లో సెల్స్ని న్యూరాన్స్ అంటాం కదా. సో ఆ న్యూరాన్స్ ఎక్సెసివ్గా ఎక్కువ ఫైర్ అవ్వటం వల్ల వచ్చేదాన్ని, అంటే ఒక 2-3 minutesే ఆ ఫైర్ అవుతాయి. ఆ 2-3 minutesలో వచ్చేదాన్ని సీజర్ అంటారు. ఎక్కడ ఫైర్ అయితే బ్రెయిన్లో 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి, దానిలో ఒక్కొక్క పార్ట్లో 4 లోబ్స్ ఉంటాయి, ఫ్రాంటల్, టెంపరల్, పరైటల్, ఆక్సిపిటల్. ఎక్కడ ఏ పార్ట్లో ఫైర్ అయితే ఆ పార్ట్ యొక్క సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఆ అబ్నార్మల్ స్మెల్ అంటే ఒక రకమైన వాసన ఫ్యూ మినిట్సే ఉంటుంది, వాళ్ళకి వస్తుంది. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సీజర్ పాసిబుల్. సో మన అందరం జనరల్ గా అనుకునేది టానిక్ అంటే గట్టిగా కాళ్ళు చేతులు కొట్టుకుంటేనే ఫిట్స్ అనుకుంటాం. అట్లా అవసరంలా. అబ్నార్మల్ స్మెల్ ఒక ఫ్యూ మినిట్స్, అబ్నార్మల్ టేస్ట్ ఒక రకమైన మెటాలిక్ ఫ్యూ మినిట్సే. అంటే అది మళ్ళీ లాంగ్ టర్మ్ అంటే దాన్ని సీజర్ అనుకోవటం కష్టం. అబ్నార్మల్ గా ఫైర్ అవ్వటం ఒక్కొక్క ఏరియాకి ఉన్న ఫంక్షన్ బట్టి ఆ సిమ్టమ్స్ వస్తాయి. ఏ ఏరియాలో ఫైర్ అవుతుందో దాన్ని బట్టి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ ఎపిలెప్సీ. అది ఒక టైప్ ఆఫ్ ఎపిలెప్సీ. సో అంటే మనం మెజారిటీ ఫోకల్ కూడా చూస్తాము. అట్లా రకరకాల సిమ్టమ్స్, దానికి సంబంధించిన సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. అందరూ జనరల్ గా కాళ్ళు చేతులు కొట్టుకుంటేనే ఫిట్స్ అనుకుంటారు, అలా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే మేడం, ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు తాళం చేతులు పెట్టడం కానివ్వండి, ఉల్లిగడ్డ కొరుకుమని చెప్పడం కానివ్వండి, ఇవి మీరు సజెస్ట్ చేస్తారా? అందులో ఎంతవరకు నిజం ఉంది? సో ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఒక పేరెంట్గా చేయడం, పానిక్ అవ్వకుండా జస్ట్ కిడ్ని రిలాక్స్డ్గా రిలాక్స్డ్గా ఉంచాలి. సరౌండింగ్ ఏరియాస్లో ఏమీ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ లేకుండా చూసుకోవాలి. సో నేను ఇది అబ్నార్మల్ ఫైరింగ్ ఆఫ్ న్యూరాన్స్ వల్ల 3 minutesే ఉంటుంది. 3 minutesే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సీజర్స్ 2-3 minutesలో తగ్గిపోతాయి. సో ఆ టైంలో మనకి నోట్లో పెట్టడం కానీ పెట్టడం వల్ల ఏంటంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదన్నా సో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటం అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్స్ లైక్ క్లాత్ ఏదైనా పెట్టారంటే ఆ టైంలో ఊపిరి సరిగ్గా ఆడదు, టంగ్ బ్యాక్ వెళ్ళిపోద్ది. సో ఏదన్నా ఎంతకు ముందే ఏదన్నా తినుంటే ఆస్పిరేషన్ అని ఉంటుంది, లంగ్స్ లోకి వెళ్ళే ఆ ప్రమాదం ఉంటుంది. సో అందుకని ఆ టైంలో ఏంటంటే వాళ్ళని ఎడం వైపు పడుకోబెట్టాలి. ఎడం వైపు పడుకోబెట్టడం వల్ల వాళ్ళు ఊపిరితిత్తులోకి ఏమీ వెళ్ళదు. అంటే ఇంతకుముందు తిని జనరల్ గా ఫిట్ అనేది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం కదా. సో అండ్ ఆ టైంలో మనం ఏమి పెట్టకూడదు, నోట్లో ఏమి పెట్టకూడదు,
పక్కన ఏమీ ఆబ్జెక్ట్స్ లేదు, హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ ఏమి లేకుండా చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టాలి. అండ్ వాళ్ళ మూమెంట్స్ని ఆపటానికి ట్రై చేయొద్దు. అంటే చాలా మంది గట్టిగా పట్టుకుంటారు కదా డాక్టర్. అంటే వాళ్ళు ఏంటంటే ఆపటానికి మరీ ట్రై చేయకూడదు. సో దట్ విల్ గో ఆఫ్. అండ్ తాళాలు గుర్తి పెట్టడము అనేది ఇట్స్ అ మిత్ అంటే ఇట్స్ లైక్ అపోహ. ఎందుకు అపోహ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఫైరింగ్ వల్ల 3 minutesలో అదే ఆగిపోతుంది. మీరు పెట్టినా ఆగిపోతే, పెట్టకపోయినా ఆగిపోతుంది. దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. సో దానివల్ల యూజ్ లేదు. దట్ ఈస్ అపోహ. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆ 3 నిమిషాలలో అంటే మనం ఏం చేయకుండా ఉండాలంటారా? దానంతట అదే పోతుందని చెప్పారు. కానీ ఫిట్స్ వచ్చి కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అనే కేసెస్ ఉన్నాయి కదా మేడం. సో అలాంటి విషయాల్లో ఏం జరుగుతుంది? సో కరెక్ట్. ఇప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ 2-3 నిమిషాలు తగ్గిపోతుంది అని చెప్పాను. బట్ మనకేంటంటే కొన్నిసార్లు ఫిట్స్ ఎక్కువసేపు వస్తుంది. సో అట్లాంటి టైంలో మనకి ఏంటంటే ఇమీడియట్గా కొంచెం ఎక్కువ వస్తుంది, 3 minutes కన్నా ఎక్కువ అవుతుంది అంటే ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్స్కి తీసుకెళ్ళాలి. సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్. దట్ ఈస్ ద పాయింట్. 2-3 minutesలో వచ్చే ఫిట్స్కి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ అలానే ఉంటాయి. 3 minutes కన్నా ఎక్కువ వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే అట్లాంటి కేసెస్లో ప్రొలాంగ్డ్ ఫిట్స్లో రకరకాల కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇంకేదైనా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ కానీ, ఇంకొకటి ఆటో ఇమ్యూన్ అంటారు, ఇంకొక ఇన్ఫ్లమేషన్ అంటారు. అట్లా రకరకాల కారణాలు ఉండొచ్చు అనమాట. అబౌవ్ దట్ 3 minutes కన్నా ఎక్కువ ఫిట్ అంటే మనకు అనిపిస్తుంది అంటే కాన్షియస్నెస్ రాలేదు, రీగెయిన్ అవ్వలేదు 5 to 10 minutes అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇంపార్టెంట్. మెయిన్ అది పక్క తీసుకెళ్ళాలంటారు. డాక్టర్, చిన్న పిల్లల్లోనే ఎందుకు ఎక్కువగా ఫిట్స్ చూస్తాము? వాళ్ళు మామూలుగా పెద్దగా అవుతుంటే క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు యాక్చువల్లీ అంటే చిన్నపిల్లల్లో ఎక్కువ ఫిట్స్ చూడటం కన్నా ఇప్పుడు చిన్నపిల్లల్లో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను ఫోకల్ ఎపిలెప్సీ అని. ఫోకల్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఏదైనా ఒక అబ్నార్మల్ టిష్యూ, అబ్నార్మల్ న్యూరాన్స్, దానికి కారణం పుట్టినప్పుడే ఉంటుంది, కంజనైటల్ గానే ఉంటుంది, అంటే పుట్టినప్పుడే ఉంటుంది. దట్ మే నాట్ బి జెనెటిక్, అంటే జెనెటిక్ కారణం అవ్వకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ అంటే చిన్నపిల్లల్లో 50% జెనెటిక్ ఉంటే 50% జెనెటిక్ ఉండదు. ఓకే. సో ఆ ఫోకల్ ఎపిలెప్సీకి జెనెటిక్ మెజారిటీ ఉండదు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండవు. ఫోకల్ అంటే ఒక ఏరియా ఆఫ్ ద బ్రెయిన్లో పుట్టినప్పుడే న్యూరాన్ సెల్స్ అబ్నార్మల్గా మైగ్రేషన్ అంటే ఒక ఏరియా, జెర్మినల్ లేయర్ అంటారు, అక్కడి నుంచి కరెక్ట్ ఏరియాకి మైగ్రేట్ అవ్వటం లేకపోవటం కానీ, లేకపోతే అబ్నార్మల్ డెవలప్మెంట్, న్యూరాన్స్ సరిగ్గా డెవలప్ అవ్వటం వల్ల కానీ ఒక ఏరియాలో అబ్నార్మల్ టిష్యూ వస్తుంది, దానివల్ల ఫిట్స్ వస్తాయి. అది ఆ టిష్యూతో చిన్నపిల్లల్లో ఆ టిష్యూస్ చిన్నపిల్లల్లోనే ఎక్కువ ప్రెజెంట్ అవుతారు. ఎందుకంటే ఆ టిష్యూస్ వాళ్ళు చిన్నపిల్లల్లో ఇప్పుడు చిన్నప్పటి నుంచి వచ్చింది అనుకోండి, ఆ టిష్యూ హైలీ ఎపిలెప్టోజెనిక్, అంటే అలాంటి వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో పిల్లల్లో ఇలాంటి ఫిట్స్ 1 year లోపల వచ్చినాయి అనుకోండి, దాని అబ్నార్మల్ టిష్యూ వల్ల వాళ్ళకి 2-3 drugs కన్నా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిన్నప్పుడు ఎక్కువ ఉంటాయి, అంత చిన్నప్పుడే 1 year బిలో ఎక్కువ ఉంటుంది. అది 3 to 4 years బిలో వచ్చింది అనుకోండి, ఇంకొంచెం తక్కువ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ డ్రగ్స్ తో రెస్పాన్స్ బెటర్ అవుతా ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఫిట్స్ అండ్ సీజర్స్ చెప్పారు, మరి ఎపిలెప్సీ అని కూడా అంటారు కదా డాక్టర్, మరి ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి? 2 కన్నా ఎక్కువ సీజర్స్ కానీ ఫిట్స్ కానీ ఉంటే దాన్ని ఎపిలెప్సీ అంటారు. పిల్లల్లో ఏంటంటే రకరకాల ఉంటాయి. బినైన్ ఎపిలెప్సీస్ ఉంటాయి. బినైన్ ఎపిలెప్సీస్ అంటే ఏజ్తో దాన్ని అవుట్ గ్రో అయిపోతారు, అంటే వయసు పెరిగే కూడా తగ్గిపోతుంది. ఇంకొక టైప్ ఆఫ్ ఎపిలెప్సీస్ ఏంటంటే లీజన్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ ఎపిలెప్సీ అన్న. ఒక ఏరియాలో ఒక అబ్నార్మల్ టిష్యూ చిన్నప్పుడే, దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ ఎపిలెప్సీ. లేకపోతే ఎపిలెప్సీ సిండ్రోమ్స్, అది జెనెటిక్ అవ్వచ్చు, పుట్టుకతోనే సమ్ రిలేటెడ్ టు జెనెటిక్స్ అవ్వచ్చు. మల్టిపుల్ సీజర్ టైప్స్ అంట, రకరకాలు, టోనిక్ క్లానిక్, ఆబ్సెన్సెస్, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్, ఇవన్నీ కలిపి ఒక సిండ్రోమ్ లాగా ఇలా పడిపోవటము, స్పాజమ్స్, ఇవన్నీ కలిపి ఉన్నారు. రకరకాల సీజర్స్ కలిపి ఉన్నదాన్ని సిండ్రోమ్ అంటారు. ఇవన్నీ జెనెటిక్ బేస్ 50% ఉంటుంది. ఇవి ఉండొచ్చు, ఫోకల్ ఎపిలెప్సీస్ ఉండొచ్చు, ఇట్లా రకరకాలుగా ఉండొచ్చు అనమాట. ఈ ఫోకల్ ఎపిలెప్సీస్ అనే కేటగిరీ, ఈ ఎపిలెప్సీ సిండ్రోమ్స్, ఇవన్నీ ఏంటంటే ఎక్కువ ఫ్యూచర్లో ఎక్కువ డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీస్ ఏంటంటే వాళ్ళు 2 drugsకి అప్రోప్రియేట్ చాయిస్ ఆఫ్ డ్రగ్స్, అంటే కరెక్ట్గా 2 drugs కరెక్ట్ డోస్ కి కూడా 2 drugs కానీ అంతకన్నా ఎక్కువ కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ.
కంప్లీట్ గా డ్రగ్స్ కి రెస్పాన్స్ అవ్వడం మానేస్తుందా? ఈ టైప్ ఆఫ్ సిండ్రోమ్స్ లో కానీ ఫోకల్ ఎపిలెప్సీస్ లో కానీ డ్రగ్ రెస్పాన్స్ ఉండటం, అంటే 30% ఆఫ్ పీపుల్ దే విల్ నాట్ రెస్పాండ్ టు డ్రగ్స్, టూ డ్రగ్స్, 2 or above, కరెక్ట్ చాయిస్. అంటే ఆ సీజర్కి తగ్గ డ్రగ్ ఉంటుంది, ఆ సీజర్కి తగ్గ డ్రగ్, ఆ సీజర్కి తగ్గ డ్రగ్, ఆ డ్రగ్కి కరెక్ట్ డోస్, 2 అంతకన్నా ఎక్కువ దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే దాన్ని డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీస్ అంటారు. అలాంటప్పుడు మరి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్? సో ఇలాంటి కేసెస్లో ఫోకల్ ఎపిలెప్సీస్లో అయితే వీ హ్యావ్ అ గుడ్ అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్. డిఫరెంట్ టైప్స్ అంటే సర్జికల్ అప్రోచెస్ అని ఉంటాయి. ఫోకల్ ఎపిలెప్సీ అంటే ఒక ఏరియాలో అబ్నార్మల్ టిష్యూ. సో అది అబ్నార్మల్ టిష్యూ అంటే అబ్నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూరాన్స్, బ్రెయిన్ సెల్స్ డ్యూరింగ్ బర్త్. దానివల్ల ఏదో ఒక ఏరియాలో 4 lobes లో ఏదో ఒక ఏరియాలో ఫ్రాంటల్, టెంపరల్, పెరైటల్, ఆక్సిపిటల్ ఉండటం వల్ల ఈ ఏరియాలో ఏదో ఒక ఏరియాలో ఒక అబ్నార్మల్ టిష్యూ ఉంటుంది. దానివల్ల ఫిట్స్ వస్తున్నాయని కన్ఫర్మ్ చేసుకుంటే ఆ ఏరియాని రిసెక్ట్ చేయటం వల్ల వాళ్ళకి ఫిట్స్ కంట్రోల్ 80% వరకు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే డాక్టర్ మీరు త్రూ సర్జరీ బ్రెయిన్ కి చేస్తారా? So I am not a surgeon. This is a team work. I'm an epileptologist. ఒక సర్జన్ ఎపిలెప్సీ కూడా సర్జరీ చేస్తారు. ఎస్. అంటే బ్రెయిన్ కి కంప్లీట్ గా చేస్తారా మ్యామ్? బ్రెయిన్ కి అంటే ఎట్లా చేస్తాము అంటే ఇట్స్ అ టీమ్ వర్క్ అండి. సో వీ హ్యావ్ అ మల్టీడిసిప్లినరీ టీమ్. సో ఎపిలెప్టాలజిస్ట్, ఐఎమ్ అన్ ఎపిలెప్టాలజిస్ట్, ఐఎమ్ అన్ పీడియాట్రిక్ ఎపిలెప్టాలజిస్ట్. సో న్యూరాలజిస్ట్ ఎపిలెప్సీలో ట్రైన్ అయిన వాళ్ళని ఎపిలెప్టాలజిస్ట్ అంటారు. సో నెక్స్ట్ ఎపిలెప్సీ సర్జన్ ఉంటారు, పీడియాట్రిక్ ఎపిలెప్సీ సర్జన్. Neurosurgeon who is trained in epilepsy is pediatric epilepsy neurosurgeon. So and neuroradiologist. Pediatric neuroradiologist ante like radiologist who is trained in neurological this team untunda ma'am. So ee antaru kalisi we will try to see from where it is coming and from where, if that is a culprit we will try to, surgeon will try to remove that area త్రూ గుడ్ ఇంట్రాపరేటివ్ మానిటరింగ్. అంటే ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు కూడా కంటిన్యూస్ మానిటరింగ్, అంటే ఒక టెక్నిక్ ఉంటుంది, న్యూరో మానిటరింగ్ అని ఉంటుంది. ఆ న్యూరో మానిటరింగ్ అంటే కంటిన్యూస్ ఎలక్ట్రోడ్స్ పెట్టి సర్జికల్ టైంలో బ్రెయిన్ టిష్యూ అంటే రిసెక్ట్ చేసిన ఏరియా పక్క సైడ్స్లో ఈ ఎలక్ట్రోడ్స్ పెట్టి దాని ద్వారా ఈజీ అంటే బ్రెయిన్ వేవ్స్ ని మానిటర్ చేసేది ఈజీ అంటారు. అది ఇంట్రాప్ గా మానిటర్ చేస్తాం అనమాట. దానికి ఎపిలెప్టాలజిస్ట్ రిక్వైర్మెంట్. అనస్థీషియా ఇస్తారా మ్యామ్? అనస్థీషియా, అవేక్ అనస్థీషియా ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. అవేక్ క్రేనియోటమీస్ అంటారు. అంటే అనస్థీషియా ఇవ్వకుండా కూడా బ్రెయిన్ సర్జరీ చేయొచ్చు, వాళ్ళు ఫీల్ అవ్వచ్చు అని చెప్తా ఉంటారు. సో అది చిన్న పిల్లల్లో ఇట్ ఇస్ డిఫికల్ట్, అడల్ట్స్ లో చేస్తాం. అంటే మేడం ఇప్పుడు మీరు ఈ సర్జరీలో పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ని తొలగిస్తారు. తొలగించినప్పుడు తర్వాత వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయా? సో కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. పిల్లల్లో ప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్ చెప్పాను. ప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ ఫంక్షన్ని ఇంకొక ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ తీసేసుకుంటుంది. ఇప్పుడు ఒక ఏరియా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోస్ట్ ఇక్కడ ఒక అబ్నార్మల్ టిష్యూ ఉంది, ఇది ఆల్రెడీ అబ్నార్మల్ టిష్యూ వల్ల ఇది ఫంక్షన్ అంత బాగోదు. సో ఈ లోప్ యొక్క ఫంక్షన్ ప్యారలల్ గా ఆపోజిట్ లోప్ తీసేసుకుంటుంది. దట్ ఈస్ పాసిబుల్ బిలో 7 years. దట్ ఈస్ కాల్డ్ ప్లాస్టిసిటీ. బ్రెయిన్ డెవలప్మెంట్ ఉన్న టైంలో ఒక ఏరియా ఫంక్షన్ ఇంకొకటి ఈజీగా తీసుకుంటుంది. సో అండ్ ఆ ఏరియా ఫంక్షన్ తీసుకుంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో చేసిన కేసెస్లో ఆ ఏరియా రిసెక్ట్ చేసిన దానివల్ల పీపుల్కి ఏమి నష్టం ఉండదు. అండ్ ఇంకా లాభం ఏంటంటే ఈ ఏరియాలో ఫిట్స్ వస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా. సో ఫిట్స్ వల్ల వాళ్ళకి ఆ టైంలో 7 years నేను బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది అన్నాను కదా. సో ఆ ఫిట్స్ డైలీ రావటం వల్ల వాళ్ళకి ఆ డెవలప్మెంట్ అంతా హాల్ట్ అయిపోద్ది. దే కెనాట్ గ్రో లైక్ నార్మల్ కిడ్. ఓకే. సో మనకి ఆల్రెడీ దీని ఫంక్షన్ ఆపోజిట్ తీసుకుంది. సో దే కెనాట్ లైక్ సీజర్స్ వల్ల దానికి ఇంకా బ్యాడ్ అవుతుంది. సో వాళ్ళ డెవలప్మెంట్ సరిగా లేక వాళ్ళు మెంటలీ రిటార్డ్ అయిపోతారు బికాస్ ఆఫ్ దిస్ అబ్నార్మల్ టిష్యూ. సో దాన్ని సెపరేట్ చేయటం వల్ల, సో దాన్ని తీసేయటం చాలా బెనిఫిట్ ఏంటంటే వన్ బెనిఫిట్ ఈస్ ఆల్రెడీ దట్ లోవర్ ఫంక్షన్ విల్ బి టేకెన్ ఓవర్ బై అదర్ లోబ్. అండ్ దీని వల్ల అడిషనల్ దే విల్ డెవలప్ నార్మలీ, దే విల్ బికమ్ ఏ నార్మల్ కిడ్. సో దట్ ఈస్ గివింగ్ ఎ సెకండ్ లైఫ్ ఇన్ పీడియాట్రిక్ ఎపిలెప్సీ. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఎనీ కేస్ ఎక్సెప్ట్ ఇన్ ఎపిలెప్సీ కేసెస్. సో వీ ఆర్ గివింగ్ లైఫ్. నో అవును అవును డాక్టర్, సూపర్. అసలు ఈ సర్జరీ కోసం ఎంతమంది, ఒక 7 members టీం ఉన్నారంట డాక్టర్, అంతమంది కలిసి చేస్తారంటే అది ఒక పర్సన్కి ఎవరికైనా బ్రెయిన్ సరిగా ఉంటేనే వాళ్ళ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది కదా డాక్టర్. సో మీరు చేసేది చాలా గ్రేట్ థింగ్.
ఆ విషయంలో మేడం అంటే 7 years దాటిన తర్వాత మరి అప్పుడు ఒకవేళ ఆ కేసు అనేది ఉంటే మీరు ఏం చేస్తారు అప్పుడు? సో లైక్ ఏంటంటే ఇప్పుడు యూజువల్గా 7 years లోపల వాళ్ళకి డెవలప్మెంట్ ఇప్పుడు సీజర్స్ రావటం వల్ల డైలీ వాళ్ళకి డెవలప్మెంట్ హాల్ట్ అవుతుంది, డెవలప్మెంట్ తగ్గిపోతుంది, వాళ్ళు నార్మల్ కిడ్స్ లాగా ఉండదు. అదే సీజర్స్ 7 years తర్వాత ప్రెసెంట్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. సో అంటే ఎనీ ఏజ్ అంటే దే కెన్ ప్రెసెంట్ అట్ 25 కూడా, చిన్నప్పుడే ఉన్న లీజన్తో 25 yearsకి ప్రెసెంట్ అవ్వచ్చు, 40 years కూడా ప్రెసెంట్ అయిన కేసెస్ చూసాను నేను. సో 40 years లో అంటే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో దట్ ఈస్ అన్ అడల్ట్ ఎపిలెప్సీ. సో అలాంటప్పుడే యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పటి వరకు లేదు, నాకు ఇప్పుడే వచ్చింది ఫిట్. సో ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇట్ ఈస్ పాసిబుల్, డెఫినెట్లీ పాసిబుల్. సో అట్లాంటి టైంలో ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వాళ్ళకి డెవలప్మెంట్లో ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, రేర్, ఆల్మోస్ట్ రేర్. కంట్రోల్డ్గా ఉన్న ఫిట్స్ అంటే వాళ్ళు మెడిసిన్స్తో కంట్రోల్ కూడా వాళ్ళకి బెటర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు కూడా కంట్రోల్ అవ్వకపోతే రిఫ్రాక్టరీలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఈ డెవలప్మెంట్లో ఇష్యూస్ రావు. అంటే డెవలప్మెంట్లో ఉండవు డాక్టర్, ఎందుకంటే 40 అంటే అప్పటికి అన్ని డెవలప్డ్ ఉంటాయి. అంటే అది ఆ 40 నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా డాక్టర్? ఎస్, అదే చెప్తున్నా. కొన్ని మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఒక 1 or 2 drugsతో రెస్పాండ్ అవ్వచ్చు. సో బట్ కొన్ని కేసెస్ వాళ్ళు కూడా రిఫ్రాక్టరీ కేసెస్కి వెళ్ళొచ్చు. అట్లాంటి కేసెస్లో మనం లీజన్ ఏమైనా ఐడెంటిఫై చేస్తే మనం 50-55 years బిలో సర్జరీ అడ్వైస్ చేస్తాం. సర్జరీ అప్పుడు కూడా అడ్వైస్ చేస్తాం 55 years బిలోనే. ఓకే. బట్ ఆల్వేస్ యాజ్ ఎర్లీ యాజ్ బెటర్ అవుట్కమ్స్. అంటే చిన్నప్పుడు మనం చేసిన సర్జరీస్లో అవుట్కమ్స్ చాలా బాగుంటాయి, ఇప్పుడు కూడా బాగుంటాయి. కరెక్ట్ చాయిస్ ఆఫ్ ద పేషెంట్ తీసుకుంటే అప్పుడు కూడా బాగుంటాయి. బట్ పీడియాట్రిక్స్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అవును, అంటే పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి సర్జరీ జరిగినప్పుడు అంటే వాళ్ళ థింకింగ్లో కానివ్వండి, వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయి డాక్టర్? మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే చెప్పాను ఆల్రెడీ, వాళ్ళు ఒక ఏరియా డ్యామేజ్ ఉన్న ఏరియా వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ లోప్ ఫంక్షన్, వాళ్ళకి దానివల్ల ఫిట్స్ రాకపోయినా ముందు ఆ లోప్ ఫంక్షన్ ఆపోజిట్ లోపు ఆల్రెడీ తీసుకునే అవకాశాలు ఉంటాయి ముందే. పెద్దవాళ్ళలో కూడా చిన్నప్పుడే లోప్ ఫంక్షన్ మారిపోయే అవకాశం ఉంటుంది. అబ్నార్మల్ టిష్యూ హై సైడ్ తీయకపోయినా కానీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అంటారు, తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఆల్రెడీ ఇప్పుడు బ్యాడ్ టిష్యూ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాకపోతే కొన్ని ఏరియాస్, ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే మోటార్ ఏరియా అంటే ఇప్పుడు రైట్ సైడ్ హ్యాండ్ లెగ్ మూమెంట్, మోటార్ ఏరియా దగ్గర ఒక లీజన్ ఉందనుకో, దేర్ ఈస్ అ హై ఛాన్స్ అంటే ఆ ఏరియాకి దగ్గర అంటే సర్జరీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో వీక్నెస్ వస్తుంది. అది చిన్న పిల్లల్లో ఇంప్రూవ్ అవుతుంది, పెద్దవాళ్ళలో ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో కొన్ని ఏరియాస్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్, మోటార్ ఏరియా అండ్ లాంగ్వేజ్ ఏరియా అంటే మాటకి సంబంధించింది, టెంపరల్ ఏరియా, వీటిల్లో మట్టుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఆ ఏరియాస్లో వాళ్ళకి లాంగ్వేజ్ సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. సర్జన్ ఉండాలి, గుడ్ దట్ ఐ వుడ్ ఆల్రెడీ టోల్డ్, గుడ్ ఎపిలెప్సీ సర్జన్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఆ ఏరియా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది ముందే డిస్కషన్ ఉంటుంది. సెలెక్ట్ ఆఫ్ సర్జన్స్ కూడా ఉంటుందా డాక్టర్? అంటే ఎలాంటి సర్జన్ మనం సెలెక్ట్ చేసుకోవాలని కూడా చూసుకోవాలంటారా? ఎస్, ఆబ్వియస్లీ కదా. అంటే సర్జన్ హూ ఈస్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ, న్యూరో సర్జన్ హూ ఈస్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ at the same thing, neurology who is trained in epilepsy. So these two are the main important. Epileptologist, epilepsy surgeon and neuroradiologist, everything as a team only. వాళ్ళందరిని చూసుకోవాలంటారు సెలెక్ట్ చేసుకునే ముందు. So that is very important. That's very important. It is like definitely it is a multidisciplinary outcome with a proper trained team. So ఇలా తీసుకుంటే కరెక్ట్ చాయిస్ ఆఫ్ ద పేషెంట్, అది ఇంపార్టెంట్. నేను చెప్పాను అదే లాంగ్వేజ్ ఏరియాకి దగ్గరకు ఉందా పెద్దవాళ్ళలో. అలా అవాయిడ్ చేసిన సర్జరీస్ ఏమైనా ఉన్నాయా డాక్టర్? సో ఉంటుంది. ఇట్స్ వెరీ అంటే ఆ ఏరియాలో వచ్చి తనకి ఏమైనా ఇబ్బంది వస్తుంది, ఫిట్స్ పెద్ద లేవు కానీ దానిలో వచ్చే ఇబ్బంది ఎక్కువ ఉంది అంటే పెద్దవాళ్ళలో వి విల్ టెల్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ ద ప్రోగ్నోసిస్ అండ్ వి విల్ అంటే ఫిట్స్. కానీ కొంతమందికి దీనికన్నా ఈ వీక్నెస్ వీటికన్నా సీజర్స్ డైలీ వస్తాయి. జనరల్గా పెద్దవాళ్ళలో తక్కువ, కానీ చెప్పలేము. అలాంటి సిచ్యుయేషన్స్లో వి విల్ ట్రై టు డూ, బట్ లైక్ దట్ ఈస్ అగైన్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ కదా. డైలీ సీజర్స్ వస్తున్నాయి, మనకి వీక్నెస్ ఎంతో కొంత వస్తుంది, అది పెద్ద ఇష్యూ కాదు. టు ఎక్స్ప్లెయిన్ దెమ్. కరెక్ట్. ఓకే.